I am Arvind from Apple Interiors. Currently, we are located at Hyderabad's premium gated community, Arbindo Kohinoor. Here, we have designed a 3 BHK flat for Mr. Gopi and Deepthi madam. Let's go through the home tour of it, and our designer, Ms. Jyotika, will explain in detail. ఫస్ట్ టీవీ యూనిట్ నుంచి స్టార్ట్ చేద్దాం మనము. ఇక్కడ అనేది రైట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ ప్రొవిజన్ ఇచ్చాము, దానికి లోవర్స్ ఇచ్చాము. ఇది వచ్చేసి పీవీసీ మెటీరియల్లో లోవర్స్ ఇచ్చాము అండ్ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము. అలా ఎలిగెంట్ ఇంకా స్టైలిష్ లుక్ రావడం కోసం హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. అది మనకు 3 కలర్స్లో వస్తుంది, వార్మ్ లైట్ ఇంకా కూల్ లైట్లు. ఇక్కడ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇది వార్మ్ లైట్లో ఏమో ఇలా ఉంటుంది, ఇది కూల్ లైట్లో వచ్చేసి మనకి ఇలా వస్తుంది దాని లుక్ వచ్చేసి. నెక్స్ట్ ఇదంతా మనం మార్బుల్ ఫినిష్ యాక్రిలిక్లో ఇచ్చాము లామినేట్ అనేది, అండ్ అక్కడ మనకి ఏసీ ప్రొవిజన్ అనేది ఇచ్చారు దాంట్లో. సో మనం అది కన్సీల్ చేసేసాం. ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి ఏసీ పెట్టుకోవాలంటే దాన్ని డిస్క్లోజ్ చేసేసి మనం ఏసీ పెట్టుకోవచ్చు అక్కడ. అండ్ హైలైటింగ్ టీ పట్టీస్ అనేది ఇచ్చాం దానికోసం. అండ్ స్పీకర్స్ కూడా వైర్స్ అనేది మనకు లోపల నుంచి కన్సీల్ అయిపోయి స్పీకర్స్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. అండ్ కింద వచ్చేసి మనకి బేస్ యూనిట్ వచ్చేసి, అండ్ ఇక్కడ ఒక ప్రొఫైల్ డోర్ ఇచ్చాము సెట్ టాప్ బాక్స్ కోసం. అండ్ ఇక్కడ మనం బార్ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. కింద అనేది మనం డ్రాయర్స్ ఇచ్చేసాము. డ్రాయర్స్కి చాలా టైప్స్ ఆఫ్ నాబ్స్ అనేవి ఉంటాయి, బట్ దీనికి కలర్ కాంబినేషన్కి సెట్ అయ్యేలాగా మనం ఓలా అనేసి డిజైనర్ నాబ్స్ని ఇచ్చాము ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి కింద మనం ఊఫర్ స్పేస్ ఇచ్చాం, కింద మొత్తం ఊఫర్కి అండ్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ వచ్చింది కింద. నెక్స్ట్ మనం ఒక టాల్ బాక్స్ అనేది ఇచ్చాం, సో దట్ ఆర్టిగ్రాఫ్స్ కానీ ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మొత్తం టాల్ బాక్స్ ఇచ్చేసి దాని లోపల మనకు వచ్చేసేసి ప్రొఫైల్ లైట్ అనేది ఇచ్చాం. ఇది కూడా 2 వేరియేషన్స్లో ఉంటుంది, వార్మ్ లైట్ వచ్చి అండ్ కూల్ లైట్ కూడా వస్తుంది. టీవీ యూనిట్ మనకి కొంచెం పెద్దగా ఎక్స్టెండ్ అవ్వడానికి కోసం ఇది ఎక్స్టెండ్ చేసామన్నమాట, పార్టీషన్ లాగా. టీవీ యూనిట్ కమ్ పార్టీషన్ లాగా కనిపిస్తుంది మనకి ఇది వచ్చేసి. అండ్ 2 ప్యారలల్గా ఉండడానికి దీన్ని ఈక్వల్గా డివైడ్ చేసాం. అండ్ మనకు సో దట్ ఇదంతా ఒక రూమ్ లాగా కనిపిస్తుంది మనకి. ఇది వచ్చేసి వుడెన్ లామినేట్. మనకు వుడెన్ లామినేటే కానీ వినీర్ ఫినిష్ లుక్ వస్తుంది దీనివల్ల. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఇచ్చాము, సో దట్ ఆ వుడ్ కలర్కి ఆ ఇండోర్ ప్లాంట్స్కి మనకు చూడడానికి కూడా చాలా ప్లెజెంట్ లుక్ వస్తుంది. హాల్ని ఇంకా డైనింగ్ ఏరియాని డివైడ్ చేయడానికి మనం ఇక్కడ పార్టీషన్ అనేది ఇచ్చాము. సేమ్ మనకు వుడెన్ లామినేట్ ఫినిష్లోనే ఉన్న లామినేట్ ఇచ్చాము ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనం లామినేట్లో గ్రూవ్స్ తీసుకొని ఇది హైలైట్ చేసామని ఓపెన్ బాక్సెస్ అనేది ఇచ్చాము. దీని లోపల కూడా మనం స్పాట్ లైట్స్ పెట్టాము, సో దట్ ఏమన్నా పెట్టిన ఆర్టిగ్రాఫ్స్ అది ఎలివేట్ అవ్వడానికి స్పాట్ లైట్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. మనం సోఫా బ్యాక్ సైడ్ వాల్ మోల్డింగ్స్ తోటి హైలైట్ చేసాము. ఇది వచ్చేసి మనము MDF తోటి కార్వింగ్ చేసి దాన్ని నియో క్లాసిక్ డిజైన్ లాగా మనం ఇలా ప్రొవిజన్ ఇచ్చామన్నమాట, వాల్ హైలైట్ అవ్వడానికి, సోఫా బ్యాక్ సైడ్ వాల్ హైలైట్ అవ్వడానికి. అండ్ 2 సైడ్స్ మనం డిజైనర్ లైట్స్ ప్రొవిజన్ ఇచ్చి మధ్యలో ఆర్టిగ్రాఫ్స్ ఏమైనా ఆర్టిగ్రాఫ్స్ ఇలా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాం. నెక్స్ట్ సోఫా వచ్చి ఈ కలర్ కాంబినేషన్స్ తోటి మర్జ్ అవ్వడానికి మనం బేజ్ కలర్ సోఫా అనేది ఈ డైమెన్షన్స్కి సెట్ అయ్యేలాగా ఎల్ షేప్ సోఫా అనేది తీసుకున్నాం. కాఫీ టేబుల్ అనేది దానికి కాంప్లిమెంటరీగా మనం సెట్ చేసాం దాన్ని. ఇప్పుడు మనకి అపార్ట్మెంట్స్లో చాలా తక్కువ సీలింగ్ హైట్స్ వస్తున్నాయి, సో జస్ట్ ఇది మనకు ఒక 5 ఇంచెస్ అలా డ్రాప్ అవుతుంది. 5 ఇంచెస్ డ్రాప్ తోటి మనం ప్రొఫైల్ లైట్ సీలింగ్స్ విత్ స్పాట్ లైట్స్ తోటి హైలైట్ చేసాము అండ్ విత్ గ్రూ కటింగ్ వస్తుంది. ఈ స్పాట్ లైట్స్ ఏంటంటే మనం మొత్తం సీలింగ్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకున్నా మనకి లో లైటింగ్ లాగా కూడా వర్కౌట్ అవుతుంది. లివింగ్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు మనం డైనింగ్ పార్ట్కి ఎంటర్ అవుదాం. డైనింగ్ పార్ట్లో వచ్చేసేసి వ్యానిటీ. ఈ వ్యానిటీని కవర్ చేయడానికి సేమ్ పార్టీషన్ ఇచ్చాము. సేమ్ 2 పార్టీషన్ సేమ్ ఉండేలాగా మర్జ్ అయ్యేలాగా మనం సేమ్ పార్టీషన్ అనేది వ్యానిటీ కవర్ చేయడానికి ఇక్కడ ఇచ్చాము. సేమ్ వుడ్ ఫినిష్ లామినేట్ వస్తుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే మనము వ్యానిటీ ఇచ్చేసి డిజైనర్ షింక్ తోటి హైలైట్ చేసి కింద మనం స్టోరేజ్ బాక్స్ అనేది ఇచ్చాము, సో దట్ ఐటమ్స్ ఏమన్నా పెట్టుకోవడానికి కింద స్టోరేజ్ బాక్స్ ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి మనకి లైట్ ప్రొవిజన్ ఇచ్చేసి కొంచెం డిజైనర్ లైట్ తోటి దాన్ని హైలైట్ చేసి మార్బుల్ ఫినిష్ టైల్స్. నెక్స్ట్ ఇక్కడ మిర్రర్ ప్రొవిజన్ ఇచ్చేసి దీంట్లో లైట్ వస్తుంది అండ్ ఈ లైట్స్ 3
డివిజన్స్ కింద మనకు చేంజ్ అవుతాయి. వానిటీ వచ్చేసి ఇది పార్ట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం వింటేజ్ క్లాక్కి ప్రొవిజన్ అనేది ఇచ్చేసాము. ఈ ప్లేస్ని కొంచెం హైలైటింగ్గా ఉంటుందనేసి ఆ వింటేజ్ క్లాక్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. నెక్స్ట్ డైనింగ్ ఏరియాలో డైనింగ్ టేబుల్ అనేది మనకి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము. ఇది వచ్చేసి మార్బుల్ టాప్ డైనింగ్ టేబుల్ విత్ పీవీడి మెటీరియల్ గోల్డెన్ టాప్ తోటి వస్తుంది ఇది. సో ఈ ప్లేస్ని మనము కన్సీల్ చేస్తూ ఓన్లీ జస్ట్ 4 సీటర్ డైనింగ్ టేబుల్ అనేది ప్లేస్ చేసాం ఇక్కడ. సో దట్ సర్క్యులేషన్కి అదంతా ఇబ్బంది అవ్వకోకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లేస్ని బట్టి మనం జస్ట్ 4 సీటర్ డైనింగ్ టేబుల్ అనేది ప్లేస్ చేసాం ఇక్కడ వచ్చి. ఇక్కడ క్రాకరీ కమ్ సిట్అవుట్ అనేది ఇచ్చాము. యాక్చువల్లీ క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫుల్ క్రాకరీ కావాలన్నారు. సో ఇక్కడ ఉన్న ప్లేస్ బట్టి మనం ఫుల్ క్రాకరీ ప్రొవిజన్ ఇచ్చేస్తే సో ప్లేస్ అనేది కంజెస్టెడ్ అయిపోతుంది. సో మనం అనేది జస్ట్ ఈ పార్ట్ వరకు క్రాకరీ ఇచ్చేసి నెక్స్ట్ సిట్అవుట్ ప్లాన్ చేసాము. అండ్ ఇదంతా ఓపెన్ ఉండడం వల్ల మనకు ప్లేస్ కూడా ఎన్లార్జ్గా కనిపిస్తుంది, స్పేషియస్గా కనిపిస్తుంది. సో మనం అందుకే క్రాకరీ యూనిట్ అనేది ఇలా డిజైన్ చేసాం. నెక్స్ట్ క్రాకరీ యూనిట్ వచ్చేసి డోర్ వచ్చేసి మనం బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్ తోటి ఇచ్చాము. దీని లోపల మనం మొత్తం గ్లాస్ పార్టీషన్స్ ఇచ్చాము క్రాకరీ ఐటమ్స్ కోసం. అండ్ ఇవి ఎలివేట్ అవ్వడానికి మనం ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇచ్చాము. సో దట్ ఆ క్రాకరీ ఐటమ్స్ అవన్నీ ఆ లైటింగ్ వల్ల ఇంకా ఎలివేట్ అవుతాయి అనేసి మనం అలా ప్రొఫైల్ లైట్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి దీని కింద ఏమన్నా ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి మనం ఇలా క్లోజ్డ్ షెల్ఫ్స్ అనేది ఇచ్చేసాం. నెక్స్ట్ క్రాకరీ కమ్ సిట్అవుట్ లాగా ఇది ప్రొవిజన్ ఇచ్చాం. అండ్ కింద మనకి స్టోరేజ్ వస్తుంది, దీని కింద స్టోరేజ్. డైనింగ్ ఏరియాలో సీలింగ్ చూసుకుంటే మనం ఈ సీలింగ్ కూడా ప్లెయిన్ సీలింగ్ ఇచ్చాము విత్ ప్రొఫైల్ లైట్స్ అండ్ డైమండ్ గ్లాస్ సీలింగ్. ఈ స్పేస్లో మనకి ఎయిర్ సర్క్యులేషన్ అదంతా రావడం కోసం మనం ఫ్యాన్ కమ్ షాండ్లర్ అనే ప్రొవిజన్ ఇచ్చాము. ఓన్లీ ఫ్యాన్ ఇస్తే మనకి ఆ డైమండ్ గ్లాస్ సీలింగ్ అనేది మనకి ఎలివేట్ అవ్వదు. సో మనం ఫ్యాన్ కమ్ షాండ్లర్ అనే టైప్లో తీసుకున్నాము. సో దట్ యాక్చువల్లీ మనం షాండ్లర్ ప్రొవిజన్ అనేది ఇస్తాము జస్ట్, బట్ ఎయిర్ సర్క్యులేషన్ దాని అన్నిటి కోసం మనం ఫ్యాన్ కమ్ షాండ్లర్ అనేది తీసుకున్నాము. పూజా యూనిట్ అనేది పాకెట్ డోర్స్ ఇచ్చాము మనము. పాకెట్ డోర్స్ ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ ప్లేస్ అనేది మనకు చాలా లిమిటెడ్గా 2 feet స్పేస్ అనేదే ఉంది. సో దట్ మళ్ళీ మనం ఓపెన్ డోర్స్ ఇస్తే ఇక్కడ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ప్లేస్ చాలా కన్జ్యూమ్ అయిపోతుంది కాబట్టి మనం ఇలా పాకెట్ డోర్స్ ఇచ్చాము. ఈ పాకెట్ డోర్స్ అనేది లోపల మనకి ఇట్లా కన్సీల్ అయిపోతుంది. సో దట్ మనకు స్పేస్ కూడా సర్క్యులేషన్కి అదంతా ఈజీగా ఉంటుంది, ప్లస్ స్పేస్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకోకుండా ఉంటుంది. అందుకే మనం ఈ పాకెట్ డోర్స్ అనేది ఆప్ట్ అయ్యాం. ఇక్కడ లోపల అనేది మనం స్పాట్ లైట్స్ ఇచ్చాం. సో దట్ ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఎలివేట్ అవుతాయి అనేసి 2 స్పాట్ లైట్స్ ప్రొవిజన్ అనేది లోపల ఇచ్చాం మనము. అండ్ నెక్స్ట్ కిందికి వస్తే మనం ఇక్కడ ఒక ప్రసాదం కౌంటర్ లాగా ఒకటి ఇచ్చాం. సో దట్ ప్రసాదం ఐటమ్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఒక ప్రసాదం కౌంటర్ లాగా ఒక ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ కింద మనకు పూజా ఐటమ్స్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి కింద ఒక డ్రావర్ అనేది ప్రొవిజన్ ఇచ్చాం. ఈ హ్యాండిల్స్ వచ్చేసి మనం రోజ్ గోల్డ్ హ్యాండిల్స్, ఫ్లవర్ హ్యాండిల్స్ ఇచ్చాం. సో దట్ ఒక యాంటిక్ ఫినిష్ లుక్, పూజకి ఒక యాంటిక్ ఫినిష్ లుక్ వస్తుందనేసి మనం ఇలా ఫ్లవర్ నాబ్స్కి అనేది ఆప్ట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి మనకి స్టూల్ ఇన్బిల్ట్ స్టూల్ ఇచ్చేసాం. సో దట్ మనం ఎప్పుడన్నా పూజ చేసుకోవాలి, కూర్చొని పూజ చేసుకోవాలి అంటే మనం ఆ స్టూల్ని ఇలా పుల్ చేసుకొని కూర్చొని అండ్ అగైన్ దీని లోపల పూజా యూనిట్ లోపల మనకు ఆ స్టూల్ అనేది కన్సీల్ అయిపోతుంది. ఇక్కడ పూజా యూనిట్ చూసాం కదా. నెక్స్ట్ మనం రెఫ్రిజిరేటర్ యూనిట్ అండ్ ఓపెన్ కిచెన్ చూద్దాము. ఇక్కడ యాక్చువల్లీ బిల్డర్ అనేది మనకి వాల్ ఇచ్చేసారు. ఆ వాల్ అనేది డిస్మాంటిల్ చేసేసి మన ఇక్కడ డబల్ డోర్ రెఫ్రిజిరేటర్ అండ్ ఓపెన్ కిచెన్కి అనేది ప్రొవిజన్ ఇచ్చాము. యాక్చువల్లీ క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసేసి మాకు డబల్ డోర్ రెఫ్రిజిరేటర్ అనేది అకామిడేట్ అవ్వాలి ప్లేస్లో అన్నారు. సో మనం ఆ వాల్ బ్రేక్ చేయడం వల్ల మనకు డబల్ డోర్ రెఫ్రిజిరేటర్ అనేది ఇక్కడ అకామిడేట్ అయింది. అండ్ ఇక్కడ మనకి కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ లాగా వచ్చింది. సో ఓపెన్ కిచెన్ రావడం వల్ల మనకి కిచెన్ అనేది స్పేషియస్గా కనిపిస్తుంది. కిచెన్ వచ్చేసి మనం టోటల్లీ వైట్ విత్ గోల్డెన్ ప్రొఫైల్స్కి వెళ్ళాము. సో దట్ కిచెన్ మనకి ప్రీమియం లుక్ అండ్ స్పేషియస్ లుక్ వస్తుందని మొత్తం మనం వైట్ లామినేట్, హై గ్లాసీ లామినేట్తో కిచెన్ అనేది మనం ఇచ్చాము. ఇది వచ్చేసి మనం క్వార్ట్స్కి వెళ్ళామన్నమాట. సో దట్ మనం మొత్తం కిచెన్ అంతా వైట్ థీమ్లో వెళ్తున్నాం కాబట్టి ఈ మెటీరియల్ కూడా క్వార్ట్స్కి వెళ్ళి మొత్తం వైట్ థీమ్లో మర్జ్ అవుతుంది అనేసి మనం క్వార్ట్స్కి వెళ్ళాము.
నెక్స్ట్ వచ్చేసి బేస్ యూనిట్లో వచ్చేసేసి మనం ఇక్కడ బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాం. మొత్తం మాడ్యులర్ కిచెన్ ప్రొవిజన్స్ అన్నీ మనం ఇచ్చాం, అకామిడేట్ చేసాము. ఇది వచ్చేసి టాండమ్ డ్రావర్స్, మనకి 2 టాండమ్ డ్రావర్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టవ్ కింద కట్లరీ అండ్ తాళీ బాస్కెట్స్ అవన్నీ ఇచ్చాము. ఇది వచ్చేసి కట్లరీ బాస్కెట్ అండ్ కింద 2 తాళీ బాస్కెట్స్ వస్తాయి. హ్యాండిల్స్ అంతా మనము వైట్ థీమ్లో వెళ్ళాం కాబట్టి రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ తోటి అనేది ఎలివేట్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనం రోజ్ గోల్డ్ విత్ గ్లాస్ ప్రొఫైల్ డోర్స్కి వెళ్ళాము. 4 బర్నర్ స్టవ్ ప్రొవిజన్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి చిమ్నీ ప్రొవిజన్ అనేది ఇచ్చాము ఇక్కడ మొత్తం. అండ్ ఇక్కడ కూడా మనకి లిఫ్టప్స్ అనేవి వచ్చేస్తాయి, 2 లిఫ్టప్స్ అనేది ఇచ్చాము ఇక్కడ ప్రొవిజన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక సింగిల్ డోర్ ప్రొఫైల్ డోర్ అనేది ఇచ్చాము. నెక్స్ట్ డాడో స్పేస్ వచ్చేసేసి మనకి మార్బుల్ ఫినిష్ ఉండే టైల్స్ తోటి దీన్ని హైలైట్ చేసాం. కింద మనకి మొత్తం ప్రొఫైల్ లైట్స్ తోటి ఇచ్చాం ప్రొవిజన్. నెక్స్ట్ ఇది వచ్చేసేసి మనకు సింక్ స్పేస్, కింద వచ్చేసేసి మనకు స్టోరేజ్ వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ వాల్ వచ్చేస్తే బ్యాక్ వాల్లో మనం టాల్ యూనిట్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము విత్ వుడెన్ షెల్ఫ్స్. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము. అండ్ ఈ స్పేస్ మనం ఓవెన్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి ఈ స్పేస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్లగ్ పాయింట్స్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి మనకి వెట్ గ్రైండర్ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి ప్రొవిజన్. దీన్ని పుల్ అవుట్ చేసి మనం వెట్ గ్రైండర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది లోపలికి ఇట్లా పుల్ అయిపోయి ఇట్లా క్లోజ్ చేసేసి కింద వచ్చేసి మనం విక్కర్ బాస్కెట్ ప్రొవిజన్ ఇచ్చాం. సో దట్ ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే మనం ఈ విక్కర్ బాస్కెట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆర్వో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి మనం దీనికి అండర్ సింక్ ఆర్వో అనేది సజెస్ట్ చేసాము. కిచెన్లో కూడా సీలింగ్ లైట్స్ విత్ ప్రొఫైల్ లైట్స్ తోటి హైలైట్ చేసాము. అండ్ ఫ్యాన్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము ఇక్కడ కిచెన్లో కూడా. ఇప్పుడు దాకా మనం లివింగ్, డైనింగ్ అండ్ కిచెన్ కవర్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు అనేది మనం మాస్టర్ బెడ్రూమ్కి వచ్చాము. మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ అనేది మనం ఎలా డిజైన్ చేసాం ఏంటి అనేది అరవింద్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ ఇక్కడ వచ్చేసి మనం లాంగ్ డోర్స్ ప్రొవిజన్ ఇచ్చాం కదా సార్. మనం వార్డ్రోబ్ కమ్ లాక్ కాకుండా ఎందుకు ఇలా కింద డ్రావర్స్ ఇచ్చి ఇలా లాంగ్ డోర్స్ ప్రొవిజన్ కనేసి వెళ్ళాం. యాక్చువల్గా అయితే క్లయింట్ రిక్వైర్మెంట్ మనకి సీలింగ్ హైట్ వార్డ్రోబ్స్ అనేది అడిగారు. ఓకే. సో దాంట్లో మనము ప్రొఫైల్ డోర్స్కి వెళ్తాం, ఫుల్ హైట్ సీలింగ్ లెవెల్ ప్రొఫైల్ డోర్స్కి వెళ్తాం. సో అదేంటంటే మనకి బడ్జెట్ అనేది హెవీ అయిపోతుంది. సో ఆ బడ్జెట్ని మనం ఆప్టిమైజ్ చేయడం కోసం అనేది మనము విత్ ప్లైవుడ్తోనే మనం ఈ లామినేట్ ఫినిష్తో డోర్స్ అనేవి చేసాము. మనకి ప్లైవుడ్ షీట్ అనేది మనకి 8x4 షీటే వస్తుంది కాబట్టి మనకి సీలింగ్ హైట్ అనేది 9 feet ఉంది. సో ఆ 8 feet వరకు మనం డోర్ అనేది ఇచ్చాము. కింద 1 feet అనేది డ్రావర్ ఇచ్చాము. సో ఈ డ్రావర్స్ అనేది ఏంటంటే మనకి ఈజీ యాక్సెస్ కోసం, మనం రెగ్యులర్ యూసేజ్ బట్టలు పెట్టుకోవడానికి కానీ వాటికి ఈ రెగ్యులర్ యూసేజ్ కోసం ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో దీనికోసమని ఈ డ్రావర్స్ అనేది ఇచ్చాము. దీనిపైన 8 feet అనేది ఫుల్ హైట్ సీలింగ్ లెవెల్ వార్డ్రోబ్ ఇచ్చామన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి స్టోరేజ్ అనేది చాలా పెరుగుతుంది. ఈవెన్ మన ట్రావెలింగ్ సూట్ కేస్ కానీ ఇవన్నీ అకామిడేట్ చేసుకోవడానికి మనకి స్పేషియస్గా ఉంటుంది. అండ్ లుక్ వైజ్ కూడా ఇది చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. ఇలా కింద డ్రావర్స్ వచ్చి ఇలా వార్డ్రోబ్స్ ఎగ్జాక్ట్లీ మనకి లుక్ కూడా చాలా ఎలిగెంట్. సేమ్ మనకి ప్రొఫైల్ డోర్ లుక్ అండ్ ఫీలే ఉంటుంది. కానీ మనం ఇది అనేది లామినేట్ ఫినిష్తో చేపించామన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ విత్ ప్రీమియం లుక్ అనమాట. మనం యూజ్ చేసినవి కూడా ఇవన్నీ సాఫ్ట్ క్లోజెస్. ఓకే. అండ్ దట్టు ఈ హ్యాండిల్స్ కూడా ఏంటంటే మనము ఇంపోర్టెడ్ హ్యాండిల్స్, స్పెషల్గా ఇది ముంబై నుంచి తెప్పించాము ఈ హ్యాండిల్స్ అనేది. సో దీనివల్ల మనకి ప్రీమియంగా మనకి ప్రొఫైల్ డోర్ లుక్ అనేది వచ్చింది. దీనికి వార్డ్రోబ్స్ అయిపోయినాయి కదా, మనం లేడీస్ ఫేవరెట్ పార్ట్ డ్రెస్సింగ్ యూనిట్కి వెళ్ళి ఇది వచ్చేసి మనం మిర్రర్ ఇచ్చాము. ఇక్కడ మిర్రర్ ప్రొవిజన్ అనేది ఇచ్చాం. ఇది 2 sides మిర్రర్ ప్రొవిజన్ అనేది ఇచ్చాం. సో లోపల కూడా మిర్రర్ ప్రొవిజన్ ఇవ్వడం వల్ల మనం లాంగ్ వ్యూ అనేది ఈజీగా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బ్యాంగిల్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చేసి అండ్ ర్యాక్స్ అనేది డివైడ్ చేసాం. సో దట్ ఏమన్నా మన ఐటమ్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి ర్యాక్స్ అనేది డివైడ్ చేసాం. అండ్ కింద స్టోరేజ్ కూడా డ్రావర్ స్టోరేజ్ ఇచ్చేసాం. సో
మాస్టర్ బెడ్రూమ్లో కింగ్ సైజ్ బెడ్ అనేది డిజైన్ చేసాము. సో ఇది వచ్చేసరికి హైడ్రాలిక్ స్టోరేజ్. దీంట్లో ఏంటంటే మనకి ఫుల్ స్టోరేజ్ అనేది మనకి దీంట్లోకి వెళ్ళిపోతుంది మనకి. సో ట్రావెల్ బ్యాగ్స్ కానీ ఏవైనా మొత్తం ఈ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది. సో బయటకు కనిపించకుండా మొత్తం హైడ్ అవుతాయి ఈ స్టోరేజ్ అనేది. ఇంకోటి మెయిన్ పార్ట్ ఏంటంటే దీంట్లో ఒకటి బెడ్ చేసినప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్కరు పక్కన సైడ్ టేబుల్ అనేది అడుగుతారు. ఎందుకంటే మొబైల్ ఛార్జింగ్ కానీ లేదంటే బుక్స్ పెట్టుకోవడానికి కానీ సైడ్ టేబుల్ అనేది అడుగుతారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ స్పేస్ అనేది మనకి ఎగ్జాక్ట్గా 2 feet స్పేసే ఉంది. సో ఈ స్పేస్లో మనం సైడ్ టేబుల్ చేస్తే మనకి ఈ డోర్ అనేది యాక్సెస్ ఉండదు. ఈ డోర్ యాక్సెస్ చేయడానికి మనకి స్పేస్ ఉండదు. సో దీనికోసం మేము అనేది ఇక్కడ ఫోల్డబుల్ టేబుల్ అనేది డిజైన్ చేసాము. పెట్లోనే కన్సీల్ అయిపోతుంది మనకు ఫోల్డబుల్ టేబుల్ వచ్చేసి. సో ఇప్పుడు ఏమైనా మొబైల్ ఛార్జర్స్ కానీ ఏమన్నా మనం పెట్టుకోవాలనుకుంటే సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని సో సాకెట్ అనేది కూడా మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి మనకి ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది దీనివల్ల. ఈ ఐడియా బాగుంది సార్. స్పేస్ అనేది మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది, ప్లస్ సైడ్ టేబుల్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి కూడా అవును జ్యోతి గారు. సో అందుకోసం అనేది మనం ఈ సైడ్ టేబుల్ అనేది డిజైన్ చేసాం అనమాట. నెక్స్ట్ సార్ హెడ్ బోర్డ్ అనేది మనం ఎలా డిజైన్ చేసాం? హెడ్ బోర్డ్ అనేది ఇది కుషన్ తీసుకున్నాం జ్యోతిక. కుషన్తో ఈ డిజైన్ ఇచ్చాము. సో మనకి ఆ కుషన్తో ఈ డిజైన్ ఇవ్వడం వల్ల మనకు కొంచెం మంచిగా ప్రీమియం లుక్ అనేది వచ్చింది. ఈ థిక్నెస్ కూడా మనకి 4 inches థిక్నెస్ వస్తుంది దీనికి. సో ఈ కుషన్ ఒకటి, దీనికి మ్యాచింగ్గా మనం ఈ బ్లైండ్స్ కర్టన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి షేర్ అండ్ మెయిన్ కర్టన్. సో ఆ కాంబినేషన్ కూడా కరెక్ట్గా సూట్ అయింది. మొత్తం ఈ రూమ్ కలర్ కాంబినేషన్స్ కి హెడ్ బోర్డ్ అండ్ కర్టన్స్ ఇవన్నీ ఎలివేట్ అయ్యాయి. సేమ్ కలర్ కాంబినేషన్స్ తోటి వెళ్ళాము ఈ రూమ్ మొత్తం. కరెక్ట్. అండ్ సీలింగ్ కూడా తీసుకుంటే ఇక్కడ కూడా మనం సేమ్ ప్లెయిన్ సీలింగ్తోనే వెళ్ళాము. అట్ ది సేమ్ టైం ప్రొఫైల్ లైట్ అండ్ ఇక్కడ రోప్ లైట్తో హైలైట్ చేసాము. రోప్ లైట్ అనేది ఈ కార్నర్స్లో రోప్ లైట్ ఇచ్చాము. సో దట్ ఆ వార్డ్రోబ్ స్పేస్ అనేది ఇక్కడ బెడ్ స్పేస్ అనేది హైలైట్ అయ్యింది మనకు ఆ రోప్ లైట్. ఈ వాల్ కూడా మనం ఈ ఆర్టిఫాక్ట్స్ తో హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, నెక్స్ట్ మనం కిడ్స్ బెడ్రూమ్ కి వెళ్దాం. సార్ ఇది కంపేర్ టు మాస్టర్ బెడ్రూమ్ కిడ్స్ రూమ్ అనేది కొంచెం మనకు అంత స్పేషియస్గా లేదు. సో మనం దీంట్లో వార్డ్రోబ్, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ స్టడీ యూనిట్ని ఎలా అకామిడేట్ చేసాం ఈ స్పేస్లో. సో ఇక్కడ కూడా మనం ఫుల్ హైట్ సీలింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చాము. ఇక్కడ సేమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఇచ్చాము. సో దానివల్ల మనకి ఇక్కడ కూడా స్టోరేజ్ అనేది రూమ్ చిన్నదైనా స్టోరేజ్ అనేది చాలా ఎక్కువ వచ్చింది స్టోరేజ్ అనేది. సో సేమ్ ప్రొసీజర్లో ఇక్కడ కూడా మన ఈజీ యాక్సెస్ కోసం డ్రావర్స్ అనేది ఉంది. ఇంకోటి కొత్త ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ మనం డే వార్డ్రోబ్ అనేది ఇచ్చాం. మనం రెగ్యులర్గా డైలీ యూసేజ్ బట్టలు పెట్టుకోవడానికి అన్నట్టుగా డే వార్డ్రోబ్ అనేది ఇచ్చాము ఇక్కడ. సో దిస్ ఈజ్ ద డే వార్డ్రోబ్. మనం రెగ్యులర్గా యూజ్ చేసుకున్న బట్టలు బయట పెట్టుకోకుండా సో మనం ఏంటంటే దీనికి కూడా హైడ్ అవ్వడానికి సపరేట్గా ఒక ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. బయట హాట్గా కనిపించకుండా మనకు దానికనే డే వార్డ్రోబ్ అనేది సపరేట్ ప్రొవిజన్. అవును జ్యోతిగా. అండ్ సో బెడ్ కూడా ఇక్కడ మనం మనం మాస్టర్ బెడ్రూమ్లో కింగ్ సైజ్ బెడ్ ఇచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి మనం క్వీన్ సైజ్ బెడ్ ఇచ్చాము. సో ఇదేంటంటే సైజ్ ఎంత అంటే 5/6.6 అనేది ఉంటుంది. సో ఇది క్వీన్ సైజ్ హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్. అట్ ది సేమ్ టైం మనకి డ్రెస్సింగ్ కూడా కావాలి కాబట్టి బెడ్రూమ్కి డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చాం జ్యోతిగా ఇక్కడ. అండ్ కిడ్స్ బెడ్రూమ్ ఉన్నప్పుడు కంపల్సరీగా స్టడీ యూనిట్ అనేది ఉండాలి. సో స్టడీ యూనిట్ ప్రొవిజన్ అనేది సైడ్ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఓవర్ హెడ్లో కూడా స్టోరేజ్ అనేది ఇచ్చాము. అట్ ది సేమ్ టైం మీరు ఆర్టిఫాక్ట్స్ కానీ పిల్లల ఫోటో ఫ్రేమ్స్ కానీ పెట్టుకోవడానికి అనేది ప్రొవిజన్ కూడా ఒక లెడ్జ్ అనేది ఇచ్చాము. సో బెడ్ పక్కన మనం అక్కడ చెప్పినట్టుగా అక్కడ మనం ఓపెన్ సైడ్ స్టోరేజ్ ఉండాలి. సైడ్ స్టోరేజ్ అనేది అక్కడ మనకి స్పేస్ లేదు కాబట్టి ఫోల్డబుల్ టేబుల్కి వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఇక్కడ మనకి స్టోరేజ్ కావాలన్నారు. సో సైడ్ స్టోరేజ్ కావాలన్నప్పుడు మనం ఇది బెడ్లోనే ఇన్బిల్డ్ చేస్తాము స్టోరేజ్ అనేది. మనకు కావాల్సినప్పుడు ఇట్లా పుల్ చేసుకుంటే సైడ్ స్టోరేజ్ లాగా కూడా పనికొస్తుంది. సైడ్ స్టోరేజ్ ప్లస్ డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనం ఐటమ్ స్టోర్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ యూనిట్ స్టోరేజ్ లాగా కూడా మనకు వస్తుంది అన్నమాట. మనకి ఇది కూడా వాల్ హైలైట్ చేసాము విత్ వాల్ హైలైట్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసేసి మనం యూ షేప్ ప్రొఫైల్ లైట్ తోటి సీలింగ్ అనేది హైలైట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మన గెస్ట్ బెడ్రూమ్.
ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్ అనేది అకామిడేట్ చేసాము. ఇది 7 feet వార్డ్రోబ్ విత్ లాఫ్ట్ వచ్చేస్తుంది పైన. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఫోల్డబుల్ టేబుల్ అనేది ఇచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఒక వాల్ మౌంటెడ్ మిర్రర్ ఇచ్చేసాం. అండ్ బ్లైండ్స్, కర్టన్స్ అన్ని రూమ్ కలర్ కాంబినేషన్ తోటి మర్జ్ అవుతుంది. అండ్ ఇక్కడ క్వీన్ సైజ్ బెడ్ అనేది ఇచ్చాము ఇక్కడ. అండ్ ఈ హెడ్ బోర్డ్ డిజైన్ వచ్చేసేసి గోల్డ్ టీ పట్టీస్ తోటి హైలైట్ చేసాం. ఇది వచ్చేసి మనం ప్రొఫైల్ లైట్ సీలింగ్ తోటి హైలైట్ చేసాం ఈ గెస్ట్ బెడ్రూమ్ అని. సో ఫైనల్గా ఈ ఫ్లాట్ ఓనర్ మిస్టర్ గోపి గారు అండ్ దీప్తి మేడం గారు రివ్యూ అనేది తెలుసుకుందాం ఒకసారి యాపిల్ ఇంటీరియర్స్ గురించి. సార్, యాపిల్ ఇంటీరియర్స్ గురించి మీ రివ్యూ అండ్ అసలు ఫస్ట్ ఎలా అప్రోచ్ చేయారు మమ్మల్ని అనేది కొంచెం బ్రీఫ్గా చెప్పగలరా? థ్యాంక్స్ అరవింద్. ఈ అంటే ఇల్లు కొనటం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, రైట్? సో మేము ఇది 2020లో బుక్ చేసుకున్నాము ఈ హౌస్. అంటే సో దే లాట్ ఆఫ్ ఎఫర్ట్ వెంట్ ఇన్ టు ఇట్, రైట్? సో అంటే బయింగ్ అ హౌస్ యాజ్ ఎ సెడ్, లొకాలిటీ చూసుకోవాలి, మీ ప్రైజింగ్ చూసుకోవాలి, దాని తర్వాత వీళ్ళు ఇచ్చే అమ్యూనిటీస్, స్కేల్ ఆఫ్ ద ప్రాజెక్టు, ఇవన్నీ ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు డిసైడ్ అండ్ బై ద హౌస్. సో ఇల్లు కొన్నాము, దాని తర్వాత దెన్ వీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అ గుడ్ ఇంటీరియర్ ఫర్మ్ అనమాట. ఓకే, సో మేము ఇలా యూట్యూబ్లో అవి ఇవి చూస్తుంటే కొన్ని డిజైన్స్ కోసం దెన్ వీ కేమ్ అక్రాస్ యాపిల్ వీడియోస్. ఆ డిజైన్స్ మీరు చేసినవి మాకు చాలా బాగా నచ్చాయి. ద టేస్ట్ దట్ మాకు ఎలా ఉందో అలానే కనిపించింది ఆ వీడియోస్లో. సో దెన్ వీ అప్రోచ్డ్. ఓకే, సో నేను అన్ఫార్చునేట్గా అప్పుడు కంట్రీలో లేను. సో దీప్తి వచ్చి మిమ్మల్ని కలిశారు, మాకు ఇలా కావాలి అంటే మీరు కూడా కొంచెం బిజీగా ఉన్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఎందుకంటే మీరు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని చెప్పి కొంచెము డౌట్ ఉండింది. దెన్ బట్ విత్ ఇన్ అ వీక్ మీరు మాకు 2Dలు 3Dలు అవి చూపించారు. అవన్నీ చాలా క్లోజ్గా అనిపించాయి. మేము ఏదైతే అనుకుంటున్నామో ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చాలా క్లోజ్గా అనిపించాయి. సో దెన్ ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేశారు మీరు. మీరు చూస్తున్నారు కదా, విత్ ఇన్ 3 monthsలో మాకు కంప్లీట్ చేసి ఇచ్చారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఓకే, సో అండ్ ఐ కెన్ సీ ఇట్ వాట్ ఎవర్ దట్ వీ విజువలైజ్ దట్ ఇన్ ద 2D 3D దట్ వీ కుడ్ సీ ఇట్ ఇన్ రియాలిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కలర్ కాంబినేషన్ కూడా టూ గుడ్ వచ్చింది సార్. మెయిన్ ఈ కలర్ కాంబినేషన్కి సార్ అండ్ మేడం వాళ్ళ టేస్టే మెయిన్గా ఈ ఫ్లాట్ ఇంత బ్యూటిఫుల్గా రావడానికి వాళ్ళ టేస్ట్ అనేది ఏంటనేది ఈ ఇంటీరియర్ ద్వారా మీకు తెలుస్తుంది. వన్స్ ఇంటీరియర్ అంటే ఓన్లీ వన్ సైడ్ నుంచే ఉండదు, ఏదర్ ఇంటీరియర్ డిజైనర్ ఉంటారు, అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎదురు కస్టమర్కి కూడా మన టేస్ట్ ఉంటేనే ఇంత బ్యూటిఫుల్గా అనేది వస్తుంది అనేది ఈ ఫ్లాట్ చూస్తే తెలుస్తుంది అనమాట.